లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 సంవత్సరం బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25లో రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధార పంటగా చేర్చాం. ఈ పథకం అమలు కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. 2024 ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో 1,85,000 మంది రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ, ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగుతో 365.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది. దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో 2024-25 మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా 1,52,950 కోట్లు మరి అందించింది. అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా 29.44% అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు ఆంధ్రప్రదేశ్కి చెందినవి కావడం గర్తించదగ్గ విషయం. 2024-25 సంవత్సరంలో 2.12 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి 80,080 మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణత 5.67 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి, ఉత్పాదకతతో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో 42,620 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా 16,985 మంది లబ్ధిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం
నష్టాలు నివారించడానికి 590 ప్యాక్ హౌసులు, రైపనింగ్ ఛాంబర్సు, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేశాం. 2024లో సంభవించినటువంటి వివిధ విపత్తుల్లో నష్టపోయినటువంటి 27,436 మంది ఉద్యాన రైతులకు 43.70 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో మే 24 సంభవించినటువంటి వడగండ్ల వాన, అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి 4.31 కోట్లు జనవరి 2025లో విడుదల చేశాం. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించవలసినటువంటి బకాయిలు 1166.99 కోట్లలో ఈ ప్రభుత్వం 452.55 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం. పామాయిల్ రైతులకు